వర్షం ఎలా వస్తుందో తెలుసా నీకు? ఎలా వస్తుంది వర్షం మనకు? దాన్ని ఏమంటారంటే నీటి చక్రం అంటారు. ఏమంటారు? నీటి చక్రం. ఎలా జరగదో చూద్దాం. నీరు మొదట సముద్రాల్లో, ఇంకా చెప్పారు కదా మీరా, సముద్రాల్లో, నదుల్లో, బావుల్లో అంతా నీళ్ళు ఉంటాయి కదా. ఎండ ఇప్పుడు ఎలా ఉంది? బాగా ఎండ వస్తుంది కదా. ఆ ఎండకి ఏమని చేస్తుందంటే ఆ వాటర్ని, ఆ నీళ్ళని ఆవిరవుతాయి నీళ్లు. ఓకేనా? ఆవిరవడాన్ని ఏమంటారంటే బాష్పీభవనం అంటారు. ఏమంటారు? బాష్పీభవనమైన నీరు ఆకాశంలోకి వెళ్తుంది. ఆకాశంలోకి వెళ్ళి అక్కడ చల్లబడి, చల్లగా తగులుతుంది కదా ఆ ఆవిరికి చల్లబడి, ఆవిరంతా చల్లబడి ఏమవుతుందంటే మేఘాలలాగా తయారవుతాయి. తెల్లగా మేఘాలు ఉన్నాయి కదా పైన, మేఘాలలాగా తయారవుతాయి. ఆ మేఘాలు మళ్ళీ వర్షంలాగా కురుస్తాయి. మళ్ళీ కురుస్తుంది అనమాట. అప్పుడు ఆ డ్రాప్స్ పడతాయి. మళ్ళీ ఎక్కడికి చేరుతాయి నీళ్లు? మళ్ళీ నదుల్లోకి, మళ్ళీ బావుల్లోకి, మళ్ళీ సముద్రంలో చేరుతాయి. మళ్ళీ సముద్రం నీరు మళ్ళీ బాష్పీభవనం చెందుతుంది. తర్వాత మళ్ళీ ఘనీభవనం చెంది మేఘాలుగా తయారవుతాయి. ఘనీభవనం అంటే గడ్డగడ్డం. మళ్ళీ అవి కరిగి ద్రవీభవనం చెంది వర్షంలాగా మళ్ళీ కింద పడతా ఉంటాయి. అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని నీటి చక్రం, జల చక్రం. ఇప్పుడు వీళ్ళు డామినే కార్డులో ఉండే చుక్కలను లెక్కేసి సంఖ్య చెప్తారు. చూద్దాం. 1 2 3 4 5 6 సార్. 1 2 3 4 సార్. 1 2 3 4 5 సార్. ఒకటే ఎంత? 1. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలతో మనం రింగ్ బాల్ గేమ్ ఆడించాలి. మనందరికీ తెలుసు, రింగ్ బాల్ని టెన్నికాయిడ్ అని కూడా అంటారు. ఈ గేమ్ని మనం ఆడించాలి. గ్రౌండ్ ఉంటే బాగా ఆడించవచ్చు. హై స్కూల్ అయితే బాగుంటుంది. కానీ మనకు ఎలిమెంటరీలో కూడా రింగ్ బాల్స్ ఇచ్చున్నారు మనకు, స్పోర్ట్స్ దాంట్లో. వాటిని వాడుకోగలరు. ధన్యవాదములు.